ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఇందుకూరుపేట తాలూకా ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందుకూరుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో 25న మంగళవారం రోజున జరిగిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా 11 పోస్టులకు గాను ఒక్కో పోస్టుకు ఒక్కొక్కరి చొప్పున 11 మంది మాత్రమే నామినేషన్లు వేయడంతో ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎన్నికల అధికారిగా నెల్లూరు తాలూకా అధ్యక్షులు చిలక రామకృష్ణారెడ్డి, సహాయక ఎన్నికల అధికారిగా కె సురేష్, ఎన్నికల పరిశీలకులుగా డి కృష్ణంరాజు వ్యవహరించారు. ఇందుకూరుపేట తాలూకా ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షులుగా పి రామిరెడ్డి, సహా అధ్యక్షులుగా పి శ్రావణి, ఉపాధ్యక్షులుగా ఎం రమ, ఎం భాస్కర్రావు, టి మల్లికార్జునులు ఎంపికయ్యారు. కార్యదర్శిగా పి మల్లికార్జునరావు, సంయుక్త కార్యదర్శులుగా కె బ్రహ్మేశ్వరనాయుడు, ఎస్డి ఉమర్ అహ్మద్, డి నారాయణమ్మ, మహిళా సంయుక్త కార్యదర్శిగా డి వాణి, కోశాధికారిగా యు సురేంద్ర ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గం చేత ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఇందుకూరుపేట తాలూకా నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారుపల్లి వెంకటేశ్వర్లకి, జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు నంది మండల ఆంజనేయ వర్మ, జిల్లా సెక్రటరీ గాదిరాజు రామకృష్ణ, జిల్లా జాయింట్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు పులి సతీష్ బాబులకు ఇందుకూరుపేట తాలూకా తరఫున అధ్యక్షులు పి రామిరెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇందుకూరుపేట రామిరెడ్డికి మరియు కార్యవర్గ సభ్యులు ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణకు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులకు ఏపీ ఎన్జీఓస్ ఇందుకూరుపేట తాలూకా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వైస్ ప్రెసిడెంట్ ఎం రమ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగినది. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎం భాస్కర్ రావు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగినది. ఎం టి మల్లికార్జునరావు గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగినది. సెక్రటరీ పి మల్లికార్జునరావు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగినది. సెక్రటరీ 1 కె రమేశ్వర నాయక్ సార్ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగినది. అందరం కూడా ఆ 11 మంది బాధ్య సభ్యులను ఇందుకూరుపేట ఏపీ ఎన్జీఓస్ దాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. మన ఇక్కడికి నెల్లూరు జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేట్ కార్యవర్గ సభ్యులు మరియు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి బండారుపల్లి వెంకటేశ్వర్లు గారు కూడా రావడం జరిగినది. కానీ వాళ్ళను కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము. ఖచ్చితంగా అందరూ కూడా రావాలి. ఈరోజు ఇక్కడ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఇందుకూరుపేట తాలూకా నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర సభ్యుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే 74 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్లో ఈరోజు ఇందుకూరుపేట తాలూకా సభ్యులుగా ఎలక్ట్ అయినటువంటి అందరికీ రాష్ట్ర సంఘం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఏపీ ఎన్జీఓ సంఘం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర నాయకత్వం అలపర్తి విద్యాసాగర్ గారు, దేవి రమణ గారి నాయకత్వంలో ఉద్యోగులకు రావాల్సినటువంటి రాయితీలు కానివ్వండి, సమస్యల పట్ల పరిష్కారాలు కానివ్వండి, చిత్తశుద్ధితో చాలా దృఢ సంకల్పంతో సమస్యల పరిష్కారం మీద నిరంతరం కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నందుకు మీకు ముఖ్యంగా 3 విషయాలు తెలియాలి. ఏపీ ఎన్జీఓ సంఘం 3 అతిపెద్ద పండుగలు చేసుకుంటుంది. ఈ సంవత్సరంలో
ఒకటి వచ్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అది ఏ సంఘము చేయనటువంటి అతి పెద్ద గొప్పగా చేసుకున్న ఏకైక సంఘం మన ఏపీ సంఘం. రెండవది ఈ సంఘ స్థాపన గావించినటువంటి రామనగంటి శ్రీరాములు గారి Employees, to the best of my ability, discharge my duties in accordance with the provision of the Constitution of the Association, implement all the policies and decisions to carry out the functions entrusted to me by its various organs and will not do anything derogatory to the aims and objectives of the association. ఎన్నికలు ఏకగ్రీవంగా జరగడానికి సహకరించినటువంటి సహచర ఉద్యోగులకు, అలాగే మిగతా ఉద్యోగులందరికీ, అలాగే జిల్లా కార్యవర్గానికి, అలాగే మహిళా విభాగానికి అందరికీ కూడా ఇందుకూరుపేట తాలూకా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో అడుగడుగున ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి సహకరించినటువంటి మిత్రులు, సహోద్యోగులు, మిగతా సిబ్బంది అందరూ కూడా ఇందుకూరుపేట తాలూకా అధ్యక్షుడిగా వీళ్ళందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతమంది మహిళలు వచ్చి ఈరోజు ఏర్పడినటువంటి ఈ యొక్క ఏకీకరణకి సహకరించి మాకు సంఘంలో ఉన్నటువంటి బాడీలో ఉన్న సభ్యులందరికీ సంఘీభావం తెలపాలా, మద్దతు తెలపాలని కోవడంలో వచ్చేసినటువంటి అన్ని తరగతుల, అన్ని శాఖల ఉద్యోగులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క నూతన బాడీ ఏర్పాటు చేయడంలో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా భావిస్తూ, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ సారు, డివి రమణ గారు యొక్క సహాయ సహకారంతో, అదేవిధంగా ఉన్నటువంటి మన నెల్లూరు జిల్లా కార్యవర్గ సహాయ సహకారాలతో ఇందుకూరుపేట తాలూకాలకు సంబంధించినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఎటువంటి సమస్య వచ్చినా కానీ మన ఇందుకూరుపేట తాలూకా సంబంధించినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఎల్లవేళ అందుబాటులో ఉంటూ